ఇవాళ ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్ కీలక భేటీ ఉండబోతోంది. హైదరాబాద్ హౌస్లో పుతిన్ మోదీ ద్వైపాక్షిక చర్చలు ఉండబోతున్నాయి. ట్రేడ్, డిఫెన్స్, కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీపై కీలక చర్చలు జరగబోతున్నాయి. పౌర అణు ఇంధన సహకారంపై అవగాహన ఒప్పందం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే S-500 బ్రహ్మోస్ మిజైల్స్, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై కూడా ఒప్పందాలు జరగబోతున్నాయి. 280 కోట్ల S-400 కొనుగోళ్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారత్తో బంధాన్ని మరింత పెంచుకునేందుకు పుతిన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. భారత్కు రష్యా మరింత దగ్గరవడంతో ఓ పక్క ట్రంప్, మరో పక్క పాకిస్తాన్ కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, కొన్ని దేశాలు భారత్ ఎదుగుదలను తట్టుకోలేక మమ్మల్ని సాకుగా చూపించి భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత్ అలాంటి వాటికి లొంగదు, చాలా ముక్కుసూటితనంగా ఉంటారు మోదీ, చాలా గొప్ప నాయకుడు అంటూ ఆయన పొగిడారు. చాలా క్లియర్గా చెప్పారు. ఎవరి గురించి చెప్పారు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే. ఇట్స్ అబౌట్ అమెరికా. భారత్ ఎదుగుదలను తట్టుకోలేక, ఓర్వలేక తమని ఒక సాకుగా చూపించి భారత్ మీద ఆంక్షలు పెట్టి భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని పుతిన్ చెప్తున్నాడు. అంటే అమెరికా చేసిన పనే ఇది. క్లియర్గా అమెరికా అసలు భారత్ మీద ఎందుకు టార్గెట్ చేసిందని మనం మాట్లాడుకున్నాం. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడమే అతిపెద్ద సమస్య అయితే భారత్ కంటే ఎక్కువ ఆయిల్ చైనా కొంటుంది కదా. మరి అప్పుడు చైనా మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా, ఎలాంటి టారిఫ్స్ వేయకుండా భారత్ మీద మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? భారత్ చాలా వేగంగా ఎదుగుతుంది, అది నచ్చక ఇదంతా జరుగుతుంది. భారతీయుల మీద అమెరికాలో ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలకు కూడా ఇదే కారణం. భారతీయులు వచ్చి బాగుపడిపోతున్నారు, వాళ్ళే పెద్ద పెద్ద స్థాయిల్లోకి ఎదుగుతున్నారు, అక్కడ భారతదేశం ఎదుగుతోంది, అది తట్టుకోలేకపోతున్నాడు. మరోపక్క రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలతో మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అత్యంత శాంతి కాముక దేశంగా భారత్కు ఒక పేరుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి వస్తే ఎక్కడ తమకు పోటీగా ఉంటారో అన్న భయం, అంతర్జాతీయ వేదికల మీద తమకు ఈక్వల్ ప్లేస్లో ఎక్కడ కూర్చుంటారో అన్న భయంతో భారత్ మీద అక్కసును వెళ్ళగక్కాడు ట్రంప్ చాలా సందర్భాల్లో.